హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వనక్కం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇవాళ ఆలుగడ్డతో చికెన్ చేస్తే ఎంత బాగుంటుందో చూద్దామా. కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. సింపుల్ రెసిపీ లాగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం స్పెషల్ రెసిపీ కదా ఇది అనిపిస్తుంది. చూద్దాం ఎలా చేసేయాలో. చేసేద్దామా? నేను స్టవ్ ఆల్రెడీ ఆన్ చేసి పెట్టా, ఎందుకంటే కాస్ట్ ఐరన్ కడే వేడెక్కడానికి టైం పడుతుంది. ఇది రైస్ బ్రౌన్ ఆయిల్, సో వేసేస్తున్నాం ఆయిల్. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుందాము, ఎందుకంటే ఇది పేరుకి 1/2 kg చికెన్, కానీ కిలో కూర అవుతుంది. ఇంచుమించు 3/4 కిలో అయితే ఈజీగా అవుతుంది, ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి. మనిషికి న్యూట్రిషనిస్ట్లు ఇవాళ రేపు డైటీషియన్స్ చెప్తున్నారండి, నా సబ్జెక్ట్ కాదు, వాళ్ళ సబ్జెక్టు. వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తుంది ఏంటంటే పర్ హెడ్ 25 grams ఆఫ్ ఆయిల్ వాడండి. అది ఆయిల్ అయినా బటర్ అయినా నెయ్యి అయినా ఏదైనా వాడండి, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నెయ్యికి ఇవ్వండి, ఆ తర్వాత ప్రిఫరెన్స్ బటర్కి ఇవ్వండి, ఆ తర్వాత ప్రిఫరెన్స్ ఆయిల్కి ఇవ్వండి. ఆయిల్లో కూడా బెస్ట్ గానుగ నూనెలు వాడండి. ఇది వాళ్ళు చెప్పేది. మన ఇంట్లో 4 మనుషులు ఉన్నారనుకోండి, 100 ml ఆయిల్ పక్కకు పెట్టేసుకొని ఆ రోజంతా ఏం వండినా కానీ దాంతోనే వండండి. మీకు 25 grams కంటే తక్కువే లోపలికి వెళ్తుంది, కానీ ఎక్కువ వెళ్ళదు, ఎందుకంటే కూర మిగులుతుంది, ఆయిల్ మిగులుతుంది. అందులో కూరలో ఆయిల్ ఉంటే కనుక మనం ఇట్లా వేసుకుంటాం కదా. సో దట్స్ ద టిప్ యాక్చువల్లీ. ఇది పాటిస్తే కనుక మనం ఆయిల్ అనే ఆ పర్టికులర్ క్రైటీరియాని రెస్పెక్ట్ చేసినట్టే డైట్ విషయంలో. డైట్ గురించి నువ్వు మాట్లాడకు శైలజ, లావైనవు అనండి, మీరు అనాలి, నేను పడాలి. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చికెన్, ఆలుగడ్డ, మెంతి కూర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, ఉల్లిపాయ, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా జీలకర్ర. 1/2 kg చికెన్కి నేను 150 grams ఆలుగడ్డ తీసుకున్నాను. చికెన్ వండేటప్పుడు అండి, ఇది నాది కాదు, ఊర్లల్లో వాళ్ళు పాతకాలం వాళ్ళు కంపల్సరీ చేస్తున్న పద్ధతి ఏంటంటే, నేను తర్వాత గమనించుకున్నాను, ఫస్ట్లో చేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు చేశాక వాళ్ళు చెప్పింది నిజంగా రిజల్ట్ ఉంది. ఆయిల్ వేడెక్కినాక ఫస్ట్ కొద్దిగా ఒక 1/2 teaspoon జీలకర్ర వేస్తున్నాను. ఇలా జీలకర్ర వేస్తే చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. పెద్దవాళ్ళు చెప్పింది చేస్తేనే కదా మనం బాగుపడతాం. ఆ జీలకర్ర స్మెల్ రావాలి, చిట్లి వాసన వస్తుంది, ఆ వాసన ఆయిల్లో ఫ్లేవర్ లాగా ఇట్లా స్ప్రెడ్ అవుతుంది, అప్పుడు మనం మిగతా వేసుకుందాం. ఆనియన్ 1.5 మీడియం సైజ్ ఆనియన్, 2 కాదు, 1 కాదు, 1.5. ఒక చిన్న కట్ట మెంతి కూర కూడా వేసేయండి. ఉల్లిపాయలతో పాటు వేగనివ్వండి. నా దగ్గర ఒక కట్ట ఇంత అయిందండి, అయినా నేను అంతే వేస్తున్నా. రీజన్ తెలుసుకోండి, అంటే ఎంత అవసరమో అంత వేస్తేనే కర్రీలో టేస్ట్ ఉంటుంది. నేను అందుకే చిన్న కట్ట అన్న. వెనకాల పొట్లకాయ పెరుగు చట్నీ అవుతుంది. పొట్లకాయ ఉడికిపోయింది, వేడి మీద రోట్లో వేసి దంచేస్తే పెరుగు చట్నీలోకి చాలా బాగుంటుంది. ఆల్రెడీ పోపు వేసి అన్నీ వేసి పెట్టిన. ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి కూడా మన దాంట్లో ఉంది చూడండి. పొట్లకాయ పెరుగు చట్నీ రెసిపీ చాలా టేస్టీ. మా ఇదేంటంటే పొట్లకాయలు దొరికినన్ని రోజులు ఎవ్రీడే మాకు ఇంట్లో ఇది ఉండాల్సిందే. పెరుగు ప్లేస్లో అది వేసుకోవటం మా వారికి అలవాటు, ఇష్టం ఆయనకి. అయిపోయింది పొట్లకాయల. ఎదిగోండి కిలో పొట్లకాయలు, ఎంత లేతగా ఎంత బాగున్నాయో. నా పొడుగు ఉన్నాయా, 2 కలిపి ఉన్నాయా? అబ్బా, ఇంత పొడుగుంటే ఎంత బాగుండేదో. నేను 2 కలిపి. చిన్నప్పటి నుంచి తీగజాతి మొక్కల్ని కనుక ఎక్కువ మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తీగజాతి మొక్కల్ని ఎక్కువగా తిని, పిల్లలకి కూడా తీగజాతి మొక్కల్ని ఎక్కువగా పెడితే కొద్దిగా అయినా సరే పొడుగు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయని రాశారు. మరి చూడండి, ట్రై చేయండి, తప్పే ఉంది, మంచిదే కదా. పొట్లకాయలు మా ఇంటి దగ్గరే పండుతాయి, పక్కనే అని చెప్తాను కదా. ఇదిగోండి మంచిగా ట్రాన్స్పరెంట్ అయినాయి. ఉల్లిపాయ చూసారా, 3 minutes అన్నమాట ఇది వేగటానికి, చాలు. ఇప్పుడు నేను చికెన్ వేసేస్తున్నా డైరెక్ట్. చికెన్ వేసిన తర్వాత సిమ్ చేసి మూత పెడుతున్నా, దగ్గరగా ఉండే మూత పెడుతున్నా. ఒక 2-3 minutes ఆయిల్, జీలకర్ర వాటితోని చికెన్ని కొంచెం మగ్గనివ్వండి. ఈలోపు నేను ఇది కలిపేస్తా, పెరుగు చట్నీ. ఏది మిస్సింగ్, ఒకటే పూటకు కదా. ఇదిగోండి కొద్దిగా తాలింపు వేసాను, కొంచెం పచ్చి కొబ్బరి వేసాను, ఉల్లిగడ్డ. ఇప్పుడు ఇది వేసేస్తున్నా, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, పొట్లకాయ. దీనిలో పెరుగు కలుపుతా. నేను 1 స్పూన్ తింటానండి, పెరుగు అంత ఇష్టంగా తినను నేను. ఇష్టమే కానీ ఎందుకో పాలు పెరుగు కొంచెం తగ్గించి తింటాను.
మీగడ పెరుగు ఈ గిన్నెలో తోడు పెడితే ఒక పట్టాన పులుపు ఎక్కదు. మేము అందుకని 2 గిన్నెలు ఉంటాయి ఇంట్లో, ఇవి ఈ గిన్నెలోనే తోడు పెడతాను. ఇదిగోండి మీగడ చూసారా ఎట్లా ఉందా, ఇదంతా మీగడ. ఇట్లా అలవాటు చేసామనుకోండి ఇంకేడికి పోరు, బయట ఎక్కడ తినరు, పడి ఉంటారు ఇంట్లో. మనం ఏది పెడితే తింటారు. మనకి పని ఎక్కువే కానీ అందులో సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎంతండి ఎంత బాగా వంట చేసినా కానీ గంట సేపు రోజులో, దానికి మన చుట్టూ మన ఫ్యామిలీ అంతా జీవితాంతం బందీలు. ఆలోచించండి ఎంత స్వీట్ ఫీలింగ్ అది. సో పొట్లకాయ పెరుగు చట్నీ రెడీ. ఈరోజుకి మా వారికి పండగ, ఎవ్రీడే. అంతే అయిపోయింది పెరుగు చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది, ఇది ఒకసారి ట్రై చేయండి. చేయి కడుక్కుంటారు. 2-3 మినిట్స్ అయిపోయింది కదా. ఆలుగడ్డ కూడా వేసేస్తున్నాను. ఆలుగడ్డ వేసిన వెంటనే ఉప్పు పసుపు వేయకపోతే ఆలుగడ్డ కలర్ చేంజ్ అవుతుంది. కొద్దిగా ఉప్పు, ఒక 1/2 టీ స్పూనే వేస్తున్నాను నేను, ఎందుకంటే ముక్కలకి ఎంత అవసరమో పట్టటం అంత ఉప్పు వేయండి ముందు, తర్వాత అది గ్రేవీలో వేద్దాం. నేనేమో డీటెయిల్గా చెప్పాలనుకుంటాను, మీరేమో లేట్ అయిపోతుంది అంటారు. నేను ఎక్కడ చావును సత్యం, మా వారు తుమ్మారు. పసుపు ఒక 1/2 టీ స్పూన్, కారం 1.5 టీ స్పూన్ ఇప్పుడు వేసాను, తర్వాత అవసరాన్ని బట్టి వేస్తాను. పచ్చిమిరపకాయలు ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నా. ఒక 7-8 నిమిషాలు ఇట్లా ఉప్పు పసుపు కారంతో మగ్గనిస్తాను చికెన్ అండ్ ఆలుగడ్డని. 7-8 నిమిషాలు. మై బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ వచ్చినాయి ఆల్రెడీ, కొత్తిమీర పుదీనా తులసి, అండ్ దెన్ దానికి కొంచెం ఆమ్లా పౌడర్ ఉసిరి పొడి వేసుకొని తాగేసాను. ఇప్పుడు ఇది తింటున్నాను. ఒక గంట ఆగి వీట్ గ్రాస్ జ్యూస్, గోధుమ గడ్డి జ్యూస్ కూడా తాగుతాను, ఆ తర్వాతనే తింటాను. ఈలోపు మీరు అడుగుతారు, ఇప్పుడు మీకు టేస్ట్ చూపెట్టడానికి కొంచెం అన్నం తినాల్సిందే. చూద్దాం. ఈలోపు అయితే ఇది ఫస్ట్ ఫుడ్ కింద వెళ్ళిపోవాల్సిందేనండి. 7 to 9 తినొచ్చు, కానీ 8 o'clock తింటే మాత్రం ఈ ఫ్రూట్స్ చాలా మంచిది. మనం ఫస్ట్ ఏదైతే ఫుడ్ తీసుకున్నామో దాన్ని మాత్రమే నెక్స్ట్ పార్ట్స్ అన్నిటికీ పంపిస్తూ ఉంటాయి, నెక్స్ట్ పనిచేసే అవయవాలన్నీ కూడా. కాబట్టి ఫస్ట్ ఫుడ్ షుడ్ బి వెరీ హ్యాపీ, ఇట్లా ఈజీ. 7-8 నిమిషాలు అయింది, మంచిగా నా ఫ్రూట్స్ తింటాం అయింది. ఇంత బాగుంది కదా చూడటానికి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా ఫస్ట్. ఇదిగోండి 1.5 స్పూన్ ఉంది. 1.25 స్పూన్ వేసా, పక్కకు పెట్టా. ఎక్కువ వద్దనిపించింది తీసేసిన. ఫ్రెష్గా నూరింది, ఇట్లా వేయగానే ఇట్లా గుమగుమ వస్తుంది వాసన. అలా వేసుకుంటే ఒక అందం ఆనందం. 2 minutes మూత పెట్టి వేడి నీళ్ళు పెడతాను పొయ్యి మీద. జస్ట్ ఒక 1 గ్లాస్ చాలు. కెటిల్లో పెడుతున్నాం. నేను చెప్తాను కదా ఆల్వేస్ కెటిల్ ఒకటి ఇంట్లో ఉంచుకోండి, చాలా యూజ్ అవుతుంది. మనం హాట్ వాటర్ తాగటానికి ప్లస్ మనం ఇట్లా కర్రీస్లోకి వాడుకోవడానికి. ఇదిగోండి ఈలోపు ఏం చేస్తారంటే కొంచెం ఒక 1 టీ స్పూన్ కూడా లేదు, 1/4 టీ స్పూన్ గసగసాలు, కొంచెం గసగసాలు, ఒక చిన్న కొబ్బరి ముక్క. ఇది మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాము. ఇలాగే చేయటం కుదరదు, ఇంత కొంచెం మిక్సీలో నలగదు. కాబట్టి నేను కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటాను, కావాల్సినంత వేస్తాను. అది ఆ నెక్స్ట్ 2-3 డేస్లో వాడేస్తాను. అంతకుమించి అది నిల్వ ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ స్మెల్ వస్తుంది. ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకోండి ఇందులోంచి జస్ట్ 1 స్పూన్ వేస్తా కొబ్బరి గసగసాల పేస్ట్. ఇది ఎందులో బాగుంటుందంటే ఇగురు కూరల్లో, మటన్ కర్రీలో కూడా వేస్తే అదిరిపోతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఒక టైప్ ఆఫ్ మటన్ కర్రీ. అది కాగేదాకా నేను వాగుతూనే ఉంటా. ఈలోపు మనకి అల్లం వెల్లుల్లి మంచిగా ముక్కకు పడుతుంది చూసారా, దాని పచ్చివాసన పోయి మసులుతున్న నీళ్ళు. సిమ్ చేసేసాను. ఇంకా 150 ml వాటర్ పోసాను. చూసారు కదా ముక్క తడి పొడిగా మునిగింది, అంటే కొన్ని ముక్కలు బయటకే వస్తున్నాయి ఇట్లా. అలా పోయండి, మీరు ఎంత కర్రీ వేస్తే అంత. ఇది కొంచెం మసిలినాక అప్పుడు నేను గరం మసాలాను గసగసాలు యాడ్ చేస్తాను. గరం మసాలా మీ ఇంట్లో ఏది ఉంటే అది వాడండి. ధనియాలు మస్ట్ ఉండాలి, అందులో కొంచెం ధనియాలు ఉండాలి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు ఉండాలి. మిగతా అన్నీ మీ ఇష్టం, లవంగా చెక్క యాలుక
జాపత్రి ఇంకా అందులో ఏమేస్తారు. నేనైతే ప్యూర్లీ సైలాస్ కిచెన్ గరం మసాలాని వాడుతున్నా. ఇది 1/2 టీ స్పూను, 1.5 టీ స్పూన్ వేసాను సైలాస్ కిచెన్ గరం మసాలా. ఇది 1 టేబుల్ స్పూన్ వేసాను, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. టేబుల్ స్పూన్ ఈక్వల్ టు 3 టీ స్పూన్స్ అంటారు, కానీ 3 టీ స్పూన్స్ ఇప్పుడు వేయకండి. ఆ పెద్ద స్పూన్ తోటి ఒక్కటి చాలు నిండుగా. స్టార్టింగ్లో నేను 1 టీ స్పూన్ వేసాను కారం, మిగతాది ఇప్పుడు వేసుకుంటాను. అనదర్ టీ స్పూన్, కొంచెం నా టీ స్పూన్ పెద్దగా ఉంటుంది. తిట్టండి, అప్పుడే తలకాయ ఉంచేసుకున్నాను నేను. ఒక్కసారి ఉప్పు చూసి కావాల్సిన ఉప్పు ఇప్పుడే వేయండి. మా ప్రమిళ గుర్తు చేస్తుంది, స్పూన్తో చూడండి ఉప్పు అని. మీ కామెంట్స్కి నాకంటే ఎక్కువ భయపడుతుంది. పడుతుందని తెలిసినా కానీ చెక్ చేసుకున్నాక వేయటం విఘ్నుల లక్షణం. అప్పుడు ఒక 1 టీ స్పూన్, ఇప్పుడు ఒక 1 టీ స్పూన్, 2 టీ స్పూన్స్. బస్ మూత పెట్టేస్తున్నా ఫర్ అనదర్ 5 మినిట్స్, 4 or 5 మినిట్స్. ఆలుగడ్డ చికెన్ ఉడకటాన్ని బట్టి చూడండి. నాకు తెలిసి ఆల్రెడీ 15 మినిట్స్ నుంచి ఉంది, ఇంకో 5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇంకేమైనా చెప్పేది ఉందా? చెప్తే కొడతారు మీరు. లెంగ్తీ అవుతుంది, వీడియో లెంగ్తీ అవుతుంది. టడా, గ్రేవీలానే ఉంది. ఆయిల్ పైకి తేలింది. నేను కట్టేస్తున్నా స్టవ్, ఎందుకంటే కట్టేసాక కూడా 2 నిమిషాలు కాస్ట్ ఐరన్లో అట్లా ఉడుకుతూ ఉంటుంది. కొత్తిమీర వేసేస్తున్నా. ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకున్నాం మనం. నథింగ్ లెఫ్ట్ టు చెక్. నాకు ఈ గ్రేవీ చాలు. ఇంకొంచెం వాటర్ కావాలి అనుకునే వాళ్ళు ముందే ఎక్కువ పోసుకోండి, ఇప్పుడు యాడ్ చేయకండి ఇంకా, సరేనా? నాకు ఈ గ్రేవీ ఎనఫ్. కొంతమందికి ఇంకొంచెం లూజ్గా కావాలనుకుంటారు. ఏమన్నా టెక్స్చర్ వచ్చిందా చూసారా? అసలు ఈ ముక్క అయితే ఇట్లా చితికిపోతుంది అంతే. ఆలుగడ్డ కూడా పూర్తిగా ఉడికిపోతుంది. ఇదిగోండి నేను చూపిస్తా చూడండి, ఇట్లా జస్ట్ ఇట్లా అంటేనే అయిపోతుంది. అంత బాగా ఉడికిపోయింది. ఆలుగడ్డ కూడా ఇదిగో చూడండి, ఆలుగడ్డలానే ఉంది, కానీ మ్యాష్ అయిపోతుంది, పేస్ట్ అయిపోతుంది. పర్ఫెక్ట్ ఉడికిపోయింది. ఇంకేంటి ఆలస్యం, కూర్చొని కుమ్మేయటమే. ఉండనా మరి? ఇప్పుడే కదా ఫ్రూట్స్ తిన్నాను, నాకు తినడానికి అవకాశం లేదు. కానీ టేస్ట్ చేస్తాను. చిన్న గిన్నెలో గ్రేవీ, ఆలుగడ్డ, చికెన్, పక్కన పచ్చిమిరపకాయ వెయిట్ చేస్తుంది. ఆహాహాహాహా, ఏమి నా భాగ్యము. వాసన కూడా తీసేయటం నాకు ఇష్టం లేదు. చాలా 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 టేస్టీగా ఉంది. పర్ఫెక్ట్ టెక్స్చర్, కలర్, టేస్ట్, ఫ్లేవర్స్ ముఖ్యంగా. ఎస్, ఐఎమ్ ఏ షెఫ్ అని గర్వంగా చెప్పుకోవాలని ఉంది నాకు ఇది తిన్నాక. మరి మీరు కూడా చెప్తారా? అలా అయితే కనుక ఇక్కడ కామెంట్ చేయండి. ఎస్, ఐఎమ్ ఏ షెఫ్ అనుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఐఎమ్ ఏ షెఫ్ అని కామెంట్ చేయండి. నేను లవ్ సింబల్ పెట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. మనం కదండి, ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుందాం, సో దట్ ప్రపంచం మొత్తం చేసినట్టే. ఉండనా మరి? మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. కీప్ వాచింగ్ మీ సైలాస్ కిచెన్.